ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలసలో ఎంతో మహిమాన్వితమైన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం దాదాపు 55 అడుగుల ఎత్తు, 20 మీటర్లు కలిగి ఉండి, దేశంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం మరియు చరిత్ర. 1. త్రేతాయుగం. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వెళుతూ రావివలస ప్రాంతంలోని సుమంత పర్వతంపై విడిది చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. 2. సుషేణుడి తపస్సు. రాముని సైన్యంలోని దివ్య వైద్యుడు సుషేణుడు ఆ ప్రాంతంలో ఉన్న ఔషధ మూలికలను గుర్తించి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అక్కడే ఉండి శివుడిని పూజించాడని నమ్ముతారు. ఇంకా 3. మహాభారత కాలం. పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి మార్కండేయ మహర్షి ద్వారా ఈ శివలింగ ప్రాముఖ్యతను తెలుసుకున్నారని, అర్జునుడు ఇక్కడ శివుడిని ఆరాధించి తన పేరును కూడా స్వామివారి నామంలో చేర్చుకునే వరాన్ని పొందారని చరిత్ర చెబుతుంది. ప్రత్యేకతలు. 1. ఎండల మల్లికార్జునుడు. ఈ శివలింగం నిరంతరం ఆరుబయట ఎండలోనే ఉండడం వల్ల దీనికి ఎండల మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది. లింగం ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి గర్భగుడి, గోపురం ఉండవు. 2. చర్మవ్యాధుల నివారణ. ఈ స్వామిని దర్శించి ఇక్కడి సీతాకుండం లో స్నానం చేస్తే గజ్జి, తామర వంటి మొండి చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంకా 3. సమీప ప్రాంతాలు. టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో రావివలస గ్రామం ఉంది. రావివలస దేవాలయానికి సంబంధించిన పూజా సమయాలు లేదా అక్కడకు వెళ్లేందుకు రవాణా మార్గాల, బస్సు లేదా రైలు వివరాలు గురించి మరింత సమాచారం కావాలంటే అడగండి.